అందరము చూద్దామా? తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది ప్రైజ్ లార్డ్, ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము తల్లి మరియ మాత గృహ దగ్గర చేరాం. మీ అందరికీ గడిచిన ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి శనివారం కావచ్చు, లేకపోతే అవకాశం ఉన్నప్పుడు మీరందరూ కూడా తల్లి మరియ మాత గృహ వద్ద లేదా స్వరూపము వద్ద వచ్చి జపమాలు చెప్పుకోవటం, ప్రార్థన చేయమని అడగటం జరుగుతూ ఉన్నది. అయితే నేను మిమ్మల్ని అందరినీ అడిగే ఒక ప్రశ్న, మరియమ్మ గారి గురించి చెప్పే ముందు నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న, చాలా జాగ్రత్తగా వినండి. వెనకాల ఉన్నటువంటి స్వరూపం ఆరోగ్యమాత స్వరూపం, లేదా వెళంగిని మాత స్వరూపం, లేదా మరియమాత యేసు ప్రభువుని ఎత్తుకున్నటువంటి స్వరూపం. ఈ స్వరూపాన్ని చేసింది ఎవరు? మనిషి చేసినటువంటి ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళి మరియమాత మా కొరకు ప్రార్థించండి అని అడిగితే ఆమె మన ప్రార్థన వింటూ ఉన్నదా, మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నదా అని ఎవరైనా మిమ్మలను బైబిల్ను ఆధారంగా చేసుకొని చెప్పమంటే సమాధానం ఉందా? అర్థమైందా? ఆలోచన చెయ్యండి బిడ్డలారా. మా తాత ఇక్కడికి వచ్చి జపమాలు చెప్పుకున్నాడు, మా నాన్న ఇక్కడికి వచ్చి జపమాలు చెప్పుకున్నారు, నేను ఇక్కడికి వచ్చి జపమాలు చెప్పుకుంటున్నా కాబట్టి నా పిల్లలు కూడా చెప్పుకోవాలి అన్నది ముఖ్యం కాకూడదు. ఈ రోజున ప్రతిదీ కూడా బైబిల్ ఆధారం ఉంది. ఆధారం అనేది లేకుండా పవిత్ర సత్య కథోలిక శ్రీసభ దేనిని కూడా చెయ్యదు. ముందుగా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోకి వెళదాం. నిర్గమాకాండమునకి వెళదాం, 30వ అధ్యాయమునకి వెళదాం. నిర్గమాకాండం బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ తీద్దాం. 30వ అధ్యాయం తీసారా? 22వ వచనం బైబిల్ వినండి జాగ్రత్తగా బిడ్డలారా. ప్రభు మోషేతో నీవు మంచి సుగంధ తైలమును తీసుకొనము, 500 తులముల పరిమళ ద్రవ్యమును, 250 తులముల లవంగి పట్టను, 250 తులముల నిమ్మ గడ్డిని, 500 తులముల ఎద్దు పట్టను తీసుకొనము, మొద్దుల వంగి పట్టను తీసుకొనము. ఈ దినుసులన్నీ దేవాలయపు తులమాన తూకమునకు. తులమానం అంటే తెలుసా? తూకం ఉంటది కదా, తులమానము తూకమునకు సరిపోవలయను. 5 బండ్ల ఒలీవు నూనెను, 5 గ్లాసుల ఒలీవు నూనెను కూడా వానితో చేర్చుము. ఇవన్నీ కూడా చెయ్యాలట. దేవుడు ఎవరితో చెబుతున్నారు? మోషేతో చెబుతున్నాడు. ఈ విధంగా చెయ్యన్నారు. తర్వాత చదవమ్మా. వీటన్నిటిని కలిపి సుగంధ ద్రవ్యకారులు తయారు చేసినట్లే సుగంధ తైలమును సిద్ధము చేయుడు. దేవుడు అన్నాడు, దేవుడు చెప్పిన కొన్ని పదార్థాలను తీసుకొని 5 గ్లాసుల ఒలీవు తైలమును తీసుకొని వాటిని కలిపి ఒక తైలముగా చెయ్యి. ఆ తైలము చాలా పవిత్రమైనది. బైబిల్ గ్రంథం ముందు చూడండి, ఇది పవిత్రమైన సుగంధ తైలము. బైబిల్ 25వ వచనంలో ఉంది. ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా మోషే సుగంధ తైలాన్ని తయారు
చేశాడు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, దీనితో నీ సాన్నిధ్యపు గుడారమును, గుడారం అంటే ఆ రోజులలో దేవుడి కోసం ఒక గుడారం ఏర్పాటు చేసేవారు. ఆ గుడారంలో మందసాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. నీ సాన్నిధ్యపు గుడారమును, చూడండి, సాన్నిధ్యపు గుడారమును, 10 ఆజ్ఞల మందసమును, బల్లను దాని పరికరాలను, దీపస్తంభమును, దాని పరికరములను, ధూపపీఠమును, దహన బలి అర్పించు బలిపీఠమును, దాని ఉపకరములను, గంగాళమును, దాని పీఠమును అభిషేకింపు. ఏమన్నారు? అయ్యా, దేవాలయములో ఉన్న ప్రతి వస్తువుని ఏం చేయమన్నారు? అభిషేకించమన్నారు. దేంతో అభిషేకించమన్నారు? పవిత్ర తైలముతో అభిషేకించమన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న శిలువ, ఇక్కడ ఉన్న క్రొవ్వొత్తులు, ఇక్కడ ఉన్న పూజా పాత్రలు, ఇక్కడ ఉన్నటువంటి పీఠము, మేము వేసుకున్న వస్త్రాలు, వాటితో పాటు మా వెనకాల ఉన్నటువంటి తల్లి మరియమాత స్వరూపము ఏమైందండి? పవిత్ర తైలముతో అభిషేకించటం జరిగింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే చూడండి 27వ వచనం, 28, దహన బలులు అర్పించు బలిపీఠమును, దాని ఉపకరములను, గంగాళమును, దాని పీఠమును అభిషేకించుము. ఈ రీతిగా ఈ వస్తువులను ప్రభువుకి నివేదించుము, ప్రతిష్ఠించుము. అవి మహాపవిత్ర వస్తువులు అగును. వానిని తాకిన వస్తువులు కూడా పవిత్రపరచబడతాయి. బైబిల్ ఉంటే ఇంటికెళ్ళి జాగ్రత్తగా చూడండి. ఎందుకు ఈ మాట అంటున్నా? ప్రస్తుత సమాజంలో మీరు కాళ్ళు ఉండి నడవలేని, చెవులుండి వినలేని, నోరు ఉండి బలకలేని, కళ్ళు ఉండి చూడలేని ఒక బొమ్మ కాదు. వాళ్ళు బొమ్మ అంటే నేను స్వరూపం అంట. ఎందుకు అనగా పవిత్ర సత్య కథోలిక శ్రీసభ మరియమాత స్వరూపం పెట్టిన, 12 మంది అపోస్తుల స్వరూపం పెట్టిన, అంతోని వారి స్వరూపం పెట్టిన, యోహాను గారి స్వరూపం పెట్టిన వీళ్ళందరూ ఎవరు? నరులా, దెయ్యాలా, భూతాలా? నరులే. నరుడికి దేవుడిచ్చిన రూపం. దేవుడు మనిషిని ఏ పోలికలో సృష్టించాడు? అయ్యయ్యో, మీరు చాలా వెనుకబడిపోయినారమ్మా. ఆదికాండం 1:26, ఆదికాండము 1:26. దేవుడు ఇప్పుడు ఇక మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. ఎవరి వలె ఉంటాడట? మమ్ము అంటే ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆదామును సృష్టించబోయే ముందు దేవుడు అన్నాడు, ఇదిగో ఈ నరుడు మమ్ము పోలి. మమ్ము అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే ప్రతి నరుడు ఎవరిని పోలి ఉన్నాడు? తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్ముని పోలి ఉన్నాడు. మనకంటే ముందు పిలువబడిన ఇర్మియా, యెషయా, ఎహెజ్కేలు దేవుణ్ణి పోలి ఉన్నారు. మనకంటే ముందు పుట్టిన మరియమాత దేవుణ్ణి పోలి ఉంది. మనకంటే ముందు పుట్టిన యోహాను గారు, యాకోబు గారు, పేతురు గారు, అంతోని గారు, ఫ్రాన్సిస్ షెవిరి వారు ఎవరిని పోలి ఉన్నారు? మానవుడి పోలిక. ఎవరి పోలిక చెప్పండి? ఎవరి పోలిక? ఇప్పుడే చెప్పానమ్మా, కాస్త నోరు విప్పి మాట్లాడండి అమ్మా, చెప్పాలనిపించింది అమ్మా. ఇక్కడ బైబిల్లోనే సొంతగా చెప్పలా. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. దేవుని వలె ఉన్నాడు. సో ఇప్పుడు చెప్పండి, మనము దేవుని రూపాన్ని స్వరూపాలుగా పెడుతున్నావా? రూపము లేనటువంటి దానిని విగ్రహంగా పెడుతున్నావా? చెప్పండి. సగం ఆన్సర్ చెబుతున్నారు, మిగిలిన సగం నేనే చెప్పుకోవాలా? నేను చెప్పింది మీకు అర్థమైందా? మరలా చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. ఆదిలో దేవుడు నరుణ్ణి తన పోలికలో సృష్టించాడు. నరుడు అనగా అవ్వ, ఆదాము. అంటే నరుడు పోలిక ఎవరి పోలిక? దేవుని పోలిక. ఇది క్లియర్, డౌట్ లేదు. అయితే నరులుగా పుట్టిన వాళ్ళందరి పోలిక ఎవరి పోలిక?
దేవుని పోలికే. ఇది కూడా మీకు క్లియర్. ఇప్పుడు ఈ రోజున కథోలిక దేవాలయాలలో మీకు చెప్పాలంటే ఆర్సిఎం సంఘములో దేవాలయంలోకి వెళితే తప్పనిసరిగా స్లీవ మీద స్లీవ స్వరూపం ఉంటుంది, ఒక పక్క మరియమ్మ గారి స్వరూపం ఉంటుంది, మరో ప్రక్క జోజప్ప గారు, అంతోని వారు, ఇక రకరకాల పునీతుల స్వరూపాలు ఉంటాయి. ఒక ప్రశ్న, రూపము లేని వానికి రూపం పోసాడా? ఆ నరుడి రూపానికే రూపంగా తయారు చేసి ఆ దేవాలయంలో పెట్టారా? సో దేవుడు నరుడికి తన రూపం ఇస్తే నరుడు ఏం చేశాడంటే తాను చనిపోయిన తర్వాత వాళ్ళ విశ్వాసం, వాళ్ళ మరణం, వాళ్ళ జీవితం ఎలా ఉన్నదో 10 మందికి తెలియచేయటం కోసం నరుడు ఒక రూపాన్ని తయారు చేశాడు. రూపాన్ని తయారు చేసినప్పుడు బొమ్మ 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 అంటే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? ఇది స్వరూపం అని ఎందుకు అంటలా? అర్థమైందా నేను చెప్పింది? ప్రైజ్ ది లార్డ్. అందుకే పవిత్ర సత్య కథోలిక శ్రీ సభ ఏమంటుందో తెలుసా? ఇది స్వరూపమే కానీ బొమ్మ కాదు. అది ఎందుకు బొమ్మ అయినది అనగా ప్రతి నరుడు కూడా దేవుని రూపమే. ఫాదర్ గారండి, మరి మన బొమ్మలు కూడా పెట్టొచ్చు కదా అన్న ఆలోచన మీకు రావచ్చు. మనం అంత పవిత్ర జీవితం అయితే జీవించట్లా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మరియమ్మ గారు దేవుని రూపం, యాకోబు గారు దేవుని రూపం, యోసేపు గారిది దేవుని రూపం. అయితే ఆ రూపానికి ఈ విధంగా తయారు చేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టిన ఈ స్వరూపాన్ని దేంతో అభిషేకించారు? ఏ తైలము? గట్టిగా చెప్పండి. పవిత్ర, బైబిల్లో ఉందా లేదా? పవిత్ర తైలముతో అభిషేకించినప్పుడు అదేమవుతుందట? పవిత్రపరచబడుతుంది. అది మాత్రమే కాదు, ఆ పవిత్ర స్వరూపాన్ని తాకిన వస్తువులు కూడా పవిత్రపరచబడతాయని పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండం 30వ అధ్యాయం 22వ వచనం నుండి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ మన గ్రామంలో మరియమాత స్వరూపాన్ని ప్రతిష్ఠించి అభిషేకించి ప్రార్థన చేశారు కాబట్టి అది పవిత్రమైన స్వరూపం. అర్థమైతే ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అర్థమైందా? రెండవది, మరియమాత ఎవరు? కొత్త నిబంధన గ్రంథములో మరియమాత అని ఉంటుంది, యెషయా గ్రంథములో కన్యక అని ఉంటుంది. అవునా? ఆది కాండంలో స్త్రీ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? అవునా కదా? చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆది కాండం 3:15. నీకు స్త్రీకి, చాలా జాగ్రత్తగా వినాలి, నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తలను చితకగొట్టుదురు. ఆగమ్మ, స్త్రీ అనగా ఎవరు? మరియమాత. మరియమాత అని మీరు ఎలా చెబుతారు? సింపుల్గా నోరు తెరిచి స్త్రీ అంటే సరిపోదు కదా, మరియమాత అంటే సరిపోదు కదా. నేనేమంటానంటే ఆమె 2వ అవ్వ అంట. ఏమంటాను? 2వ అవ్వ. మొదటి అవ్వ చూస్తే దేవుని బిడ్డలారా, ఆది కాండంలో 30వ అధ్యాయం 20వ వచనం చూడండి. జీవులందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవ అని చదువుతారు ఎవరన్నా? ఏం చదువుతారు? ఆది కాండం 3వ అధ్యాయము 20వ వచనం. తల్లి జీవులందరికీ తల్లి కావున నరుడు తన భార్యకు, ఆదాము భార్యకి, తన భార్యకి ఏమని పేరు పెట్టుకున్నాడు? ఏవ. అయితే పౌలు గారు మొదటి ఆదాము దేవుడి చేత సృష్టించబడితే 2వ ఆదాము యేసు ప్రభువు వారు అని చెప్పారు. అవునా? మొదటి ఆదాము వల్ల పాపము లోపలికి వస్తే 2వ ఆదాము అయిన యేసు ప్రభువు వల్ల మనందరికి రక్షణ వచ్చిందని మనందరూ వింటూనే ఉన్నాం. ఇప్పుడు మొదటి ఆదాముకి, మొదటి అవ్వకి, 2వ అవ్వకి మధ్య తేడా చూద్దాం.
సరేనా? ఇప్పుడు మీరు అన్నట్లుగా స్త్రీ ఏమనుంది అక్కడ? నీకును స్త్రీకిని, నీ సంతతికి, స్త్రీ సంతతికి తీరను వైరము కలుగును. ఇక్కడ నీకు అంటే ఎవరు అమ్మా? గట్టి చెప్పమ్మా. సర్పము. ఈ సర్పమే సాతాను అని మనకు ఎలా తెలిసిద్ది? మీరు అనొచ్చు, ఫాదర్ గారండి అవ్వ దగ్గరికి సాతాను సర్ప రూపంలో వచ్చాడు, శోధించాడు అని అనొచ్చు. కానీ దర్శన గ్రంథంలోకి వెళితే 12వ అధ్యాయంలోకి వెళితే అక్కడ దర్శనంలోనే తెలియచేస్తున్నాడు, అది నిజముగా సర్పమే సాతానుడే అని పలుకుతున్నాడు. చూద్దాం రండి. దర్శన గ్రంథం 4వ వచనం చదువుతారా? అది తన తోకతో ఆకాశమునందలి తారలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భపతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవించగానే ఇప్పుడు 9వ వచనం చదువు తల్లి. 9వ వచనం. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమే, పిశాచము సైతాను అను నామములు కలిగిన ఆ సర్పమే లోకమునంతటిని మోసగించినది. అతని దూతలు భువికి నెట్టబడిరి. ఇప్పుడు సాతానికి మరొక పేరేం పేరు? పొం. ఇప్పుడు మరలా ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండంలో ఏమన్నాడు? నీకును స్త్రీకిని. ఇక్కడ స్త్రీ అంటే ఎవరు మనకు కావాలి. ఇక్కడ నీవు అంటే సర్పం అన్నారు. ఆ సర్పమే సాతాను అన్నటువంటిది దర్శన గ్రంథం 12:9లో మనకి క్లియర్ అయిపోయింది. సాతానుగాడు వివిధ రూపాలలో మన మధ్యకు వచ్చాడు, పరలోకము నుండి గెంటివేయబడ్డాడు, తన దూతలంతా భూమి అంతా వ్యాపించారని మనకు తెలిసింది. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరో మనకి తెలియాలి. నీకును స్త్రీకిని. ఈ స్త్రీ అవ్వ భార్యనా? చాలామంది ఏమంటారంటే ఇదిగో ఆదాము భార్యే ఆ స్త్రీ అంటారు. కాదు కాదు, నేను చెప్తా ఎవరు ఆ స్త్రీ అనేది. అక్కడ ఏమని ఉంది? నీకును స్త్రీకిని, నీ సంతతికిని, స్త్రీ సంతతికి తీరని వైరము. వైరం అంటే యుద్ధం. ఈ లోకములో సాతానుతో యుద్ధము చేసిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసయ్య. రెండవది, సాతానుతో యుద్ధము చేసి గెలిచినటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసయ్య. ఉదాహరణకి అపోస్తల కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయానికి వెళదాం. 55వ వచనం. ఓ మృత్యువా, ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడ? ఓ మృత్యువా, బాధ కలిగింపగలిగిన నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రం. 57వ వచనం. కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు. ఇక్కడ చూడండి ఎంత చక్కనైన మాట అంటున్నాడో. నీకును స్త్రీకిని, నీ సంతతికి. ఎవరి సంతతికి? స్త్రీ సంతతి. సృష్టిలో సాతాను తలను చితకగొట్టి నాశనం చేసి సాతానుపై గెలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అనగా ప్రభు అయిన యేసయ్య. అక్కడ అంటున్నాడు, మన ప్రభు అయిన యేసయ్య ద్వారా తండ్రి దేవుడు మనకు విజయమును ప్రసాదించి పెట్టాడు. ఇప్పుడు మనకి విజయం ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభుని కన్న తల్లి ఎవరు? అమ్మా మరియ తల్లి. ఆ మరియ తల్లికి ఏమని పలుకుతున్నారు? స్త్రీ. ఈ స్త్రీని నేను ఏమేమంటానంటే రెండవ అవ్వ. ఏ అవ్వ? మొదటి అవ్వ. చూద్దామా, మొదటి అవ్వకి రెండో అవ్వకి మధ్య తేడా. ఇప్పటి వరకు నేను మీకు ఎందుకు చెప్పానంటే తేడా తెలియాల. సో సాతాను ఎవరు, స్త్రీ ఎవరు మనకు తెలియాలి. మొదటి అవ్వకి రెండో అవ్వకి తేడా. మొదటి అవ్వ దేవుని ఏదోను తోటలో ఉంది, పరిశుద్ధమైన తోటలో ఉంది. రెండవ అవ్వ పాపుల మధ్యలో పుట్టింది. ఎవరు?
యూదుల మధ్యలో పుట్టింది. తన తల్లి తండ్రి జోకిము అన్నములు పరిశుద్ధులే, కానీ తన చుట్టూరా ఉన్న లోకం అంత మంచిది కాదు. కానీ ఏదోను తోట పవిత్రమైనది, ఆ పవిత్రమైన తోటను దేవుడు చేశాడు. ఆ పవిత్రమైన తోటలో జీవము కలిగిన చెట్లు కూడా ఉంచాడు. వెరీ గుడ్. సో ఈమెమో పవిత్రమైన తోటలో ఉంది, రెండవ అవ్వేమో పాపుల మధ్యలో మనకలాంటోళ్ళు, దుష్టులు, దుర్మార్గులు, ద్వేషులు, అన్యాయ అక్రమాలు చేసేవాళ్ళ మధ్యలో ఉంది. అయితే వినండి జాగ్రత్తగా. మొదటి అవ్వ దేవుడు చెప్పినది విన్నది, సాతాను చెప్పింది విన్నది. అయితే మొదటి అవ్వ దేవుడు చెప్పింది పక్కన పెట్టి దేవుడి కంటే గొప్పదాన్ని కావాలని సాతాను చెప్పిన మాటకి లోబడింది. అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రశ్న, నువ్వు ఈ రోజున ఎవరికి లోబడుతున్నావు? లోకానికి లోబడుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? సాతానికి లోబడుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? మొట్టమొదటిది. రెండవ అవ్వ చూడండి, ఆమె ఉన్నది పవిత్రమైన తోటలో, ఆమె ఉన్నది దేవుని మాట విన్నది, అలాగే సాతాను మాట వింది, కానీ లోబడింది మాత్రం ఎవరికి? సాతానికి. ఇప్పుడు రెండో అవ్వ దగ్గరికి వద్దాం. రెండో అవ్వ ఉన్నది పాపుల మధ్యలో, విన్నది ఎవరి మాట? దేవుని మాట విన్నది. దేవుని మాట విన్నటువంటి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఇదిగో ప్రభువుకి దాసురాలు, విధేయత చూపింది. మొదటి అవ్వ సాతాను మాటలు విని దేవునికి అవిధేయత చూపింది. రెండవ అవ్వ దేవుని మాటలు విని ఎన్ని శోధనలు వచ్చాయో తెలుసా? శోధనలు అంటే చెబుతా వినండి, మీకు అర్థమైనట్టు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. యూదుల ఆచారం ప్రకారం ఎంగేజ్మెంట్ అయ్యి గర్భం ధరించిన స్త్రీని దేంతో కొడతారు తెలుసా? ఇది మీకు తెలిసిందే. ఇది ఒక పక్క ఒక శోధన. రెండో శోధన ఏంటంటే, ఈవిడ నాకొద్దు అన్నాడు. ఎవరో? తనలో తాను అనుకున్నాడు. ఎవరో? మరొక శోధన. సమాజం మనల్ని ఎలా చూసిద్ది? నీచంగా చూసిద్ది. ఎప్పుడో ఎక్కడో ఎవరితోనో తప్పు చేసి ఉంటుంది, అందుకే ఆమె గర్భం ధరించింది, ఏదో దేవుడు కృపను చెబుతుంది నమ్మటానికి మేమేమైనా పిచ్చోళమా అని ఇలాంటి శోధనలు వచ్చి ఉండవా? ఈరోజంటే సైన్స్ బాగా మనకు వచ్చేసింది. వచ్చిన గర్భము కనపడకుండానే, వచ్చిన గర్భము తెలియకుండానే తీయించేసుకొని నరహత్య చేసేవాళ్ళు మన మధ్యలో లేరా? అది నరహత్య. అది ఏ హత్య? కత్తిని పట్టువారు కత్తితోనే నశిస్తారు. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు. ఆ రోజుల్లో అలాంటివి లేవు, అంత మెడిసిన్ ఏది లేదు. ఆ గర్భం తీయించుకోవాలన్న ఆలోచన కూడా ఆ తల్లికి రాలేదు. మౌనంగా నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎట్లా జరిగిద్దని అని అనుకున్నదే కానీ భర్త వద్దు, ఈ గర్భం వద్దు, ఈ లోకం వద్దని వెళ్ళేమన్న చనిపోవాలనుకుందా? అనుకోలే. ఎన్ని శోధనలు చూడండి. పాపుల మధ్యలో ఒక పక్క భర్త వదిలేయాలని, మరో ప్రక్క సమాజం రాళ్లతో కొట్టాలని, మరో ప్రక్క సూటిపోటు మాటలు పొడిసేవాళ్ళు. ఇన్ని శోధనల మధ్యలో కూడా ఇదిగో నేను ప్రభువుకి, అక్కడేమో అవిధేయత చూపితే ఇక్కడేమో ఏమో విధేయత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ మొదటి అవ్వ దేవుడి కంటే గొప్పదాన్ని చూడండి. సాతాను గడు ఏం చెబుతాడు చూడండి ఒకసారి. రండి సాతాను శోధనకి వెళ్దాం, బైబిల్ గ్రంథంలోకి వెళదాం. తీసారా? 3వ అధ్యాయానికి వెళ్దాం. 1వ వచనం. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిలో ఏడుదట, నేను సర్పము చిత్తులు మారుతాను. పాపం చేసే వాళ్ళందరూ చిత్తులు మారోళ్ళే. మనం పాముని, పాము కట్ట చూపు సరిగ్గా ఉండదట. పాము అంట అలికిడిని బట్టి ముందుకి పోతూ ఉంటుందట. పాము అంట నాలుకను బట్టి స్మెల్ తెలుసుకుంటూ ఉంటుందట. అంటే ఇప్పుడు ప్రస్తుత పామును బట్టి. సో కాబట్టి అవునా పాప,
చదువుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, చాలామంది పావును చూస్తుంటే సాతానుగాడు పోతాడు. ఒట్టిదే, పావు ఇంట్లోకి వచ్చే సాతాను ఇంటికి వచ్చి మన మైండ్ కన్నా పనికి మన సాతాను మైండ్ ఏదన్నా ఉందా? మన హృదయం కన్నా సాతానుగాడి హృదయం ఏదైనా ఉందా? అందుకే పాపపు హృదయం అట జిత్తును మారిన హృదయం. ఎందుకంటే నాలుగు ఎటైనా తిప్పేస్తా, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాం, అవసరమైతే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అనుకూలంగా ఉంటే అయ్యగారు అంటారు, అనుకూలంగా పోతే ఎవడీడు అంటారు. చెప్పాను, అర్థమైందా? అంటే ఇదన్నీ జిత్తులు మారి మాటలేరన్నమాట. ఈ బుద్ధులన్నీ ఎవరి మాటలో? సాతానుగాడియే. అందుకే ఆదాం గారు చక్కగా రాశాడు, జంతువులన్నిటిలో జిత్తులు మారి. నేనేమంటానంటే, ప్రాణులన్నిటిలో కూడా, ఆత్మలన్నిటిలో కూడా పనికి మాలిన ఆత్మ ఎవరి ఆత్మ? సాతానుగాడి ఆత్మ. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా. అది తోటలో ఆ పని చేసినచో ఓకే. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే. చూడండి, దేవుడు చెప్పేదానికి సాతానుడు చెప్పేదానికి కంప్లీట్గా క్వైట్ కాదు, మళ్ళీ పరిపూర్తిగా ఆపోజిటే. నీళ్ళు నిప్పు ఎలాగో అలాగనమాట. అర్థమైందని నేను చెప్పింది? దేవుడేమో ఆ చెట్టు పండు తింటే చచ్చిపోతామంటే, సాతానుడు అంటాడు నువ్వు చావు అంటాడు. ఇది దేవుడు చెప్పే ప్రతి దానికి విరుద్ధంగా చెప్పిద్ది ఎవరో? సాతానుడు. ఇప్పుడు దేవుడు చక్కగా చెప్పాడు, అన్నీ తినండియా, ఆ చెట్టు పండు తినగాకండాయా అని దేవుడు చెబితే ఇవి మైండ్లో ఉన్నాయి. ఎవరి మైండ్లో? మన మైండ్లో కూడా ఉన్నాయి. ఫాదర్ గారు చెప్పుంటారు, వచ్చే శనివారం పూజ ఉంటుందమ్మా 6:30 అని చెప్పే ఉంటుంది. మన మైండ్లో ఉంటారు, ఇంట్లో కూర్చొని ఆ పాటలు పాడేవాళ్ళేగా, జపమాల స్టార్ట్ కాలేదుగా, నిదానంగా బోదాంలే అని అనుకొని ఉంటూ ఉంటారు. ఈలో పూజ స్టార్ట్గా అయింది. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన మాటను మన మదిలోనే ఉంటాయి, మనం వాటిని మర్చిపోం. అయితే దేవుడు చెప్పింది ఉంటుంది, సాతాను చెప్పింది కూడా ఉంటుంది. అయితే సాతాను చెప్పింది నువ్వు చేస్తున్నావంటే దేవుడు చెప్పింది పక్కన పెట్టావు. ఇక్కడ మొదటి అవ్వేం చేసిందంటే, దేవుడు చెప్పింది విన్నది, సాతాను చెప్పింది విన్నది. దేవుడు చెప్పిందేమో పక్కన పెట్టింది, సాతాను గారు చెప్పిందేమో ఏమైందమ్మా? ఆచరించింది. ఇప్పుడు ఎవరు చెప్పింది చేయటం వల్ల జీవితం బాగుపడింది? సాతానుగాడు చెప్పింది చేశారు, జీవితం గెట్ అవుట్. అంటే ఏదో తోటలోంచి బయటికి. నీ జీవితంలో దేవుడు చెప్పింది చేసావంటే నీ ఇంటిలో జీవం ఉంటుంది. నీ జీవితంలో సాతాను చెప్పింది చేసిందంటే జీవం ఉండదు. నువ్వు నా తోటలోంచి బయటికి బాగుంటాడు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. మొదటి అవ్వ దేవుడు చెప్పింది పక్కన పెట్టారు, సాతాను చెప్పింది చేశారు, దేవుడు తోటలో నుంచి బయటికి గెంటేశాడు. అందుకే మనం దేవుడు చెప్పింది మాత్రమే. రెండవ అవ్వ ఏం చేసిందో తెలుసా? లోకం చెప్పిన మాటలు విన్నది, దేవుడు చెప్పిన మాటలు విన్నది. ఎవరికి తల వంచింది అమ్మా? ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకు తల వంచిందో, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె హృదయంలోకి వచ్చాడు, యేసు ప్రభు ఆమె గర్భంలోకి వచ్చాడు, దేవుని శక్తి ఆమె చుట్టూ ఆవరించింది. ఎంత గొప్ప శక్తి చూడండి. సాతాను చెప్పింది చేస్తే ఇది, దేవుడు చెప్పింది చేస్తే అది. మొదటి అవ్వ సాతాను చెప్పింది చేసింది, దేవుడు సన్నిధిలో నుంచి బయటికి గెంటేసింది. అయితే రెండవ అవ్వ దేవుడు చెప్పింది చేసింది, దేవుడు సన్నిధి ఆమెకి కాపలాగా. అందుకేమంటారు? పరిశుద్ధాత్మ శక్తి నీపైకి వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించడం. అంటే ఏంటి? ఇప్పుడు మనం గనక మన చుట్టూరా చలిగాసేటప్పుడు ఏమేస్తారు? చలిమంట వేస్తారు. చలిమంట దగ్గర ఉన్నంతసేపు ఎట్లాగుంటుంది? ఎచ్చగా ఉంటుంది. కొద్ది దూరం పోగానే, అంటే చలిమంట ఉన్నంతసేపు నీ చుట్టూరా ఏం ఆవరించి ఉన్నది? ఆ వెచ్చదనం అనేది
ఆవరించి ఉన్నది. అదేవిధంగా నీవు దేవుని మాటకు తల వంచితే, నీవు దేవుని ఆజ్ఞకు తల వంచితే దైవశక్తి నీలో ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు, దేవుని శక్తి నిన్ను ఆవరించి ఉంటుంది. ఏముంటుంది? సీఎం గనక సెక్యూరిటీ ఉన్నట్లుగా, ఎమ్మెల్యేకి సెక్యూరిటీ ఉన్నట్టుగా అట్లా ఉంటుందన్నమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే మళ్ళీ స్త్రీలకు బాగా తెలుసు, గర్భమందున్న బిడ్డకి ఏం కావాలి? ఎక్కువ ఉమ్మనీరు కావాలి. అవునా? ఉమ్మనీరు ఉంటేనే బిడ్డ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆవరించి ఉన్నట్టు, ఆ సెంటర్లో ఉన్నట్టు. అదేవిధంగా తల్లి మరియమాత ఎప్పుడైతే ఇదిగో నేను నీ దాసురాలను అన్నదో అప్పుడు దైవశక్తి ఆమెని ఆవరించు. ఎందుకు ఈ మాట చెబుతున్నా? మొదటి అవ్వ దేవుడు చెప్పిన మాట, సాతాను చెప్పిన మాట విని, సాతాను చెప్పిన మాట వినటం వల్ల దేవుడి సన్నిధి నుండి గెంటి వేయటం జరిగింది. రెండవ అవ్వ దేవుడు చెప్పిన విన్నది, లోకం చెప్పిన మాటలు విని దేవుడి చిత్తానికి తల వంచటం వల్ల పాపపు లోకములో ఉన్నప్పటికీ కూడా ఆమె చుట్టూ దేవుని శక్తి ఆవరించు. ఇది గొప్పతనం. ఈ రోజున మనం బ్రతుకుతుంది ఎవరి మధ్యలో? దేవుడా పోడా. ఇంటికి వెళితే లోకానుసారమైన మాటలు, రోడ్డు మీదకి వెళ్తే లోకానుసారమైన మాటలు. అవునా కదండి? చేలో పని చేస్తే లోకానుసారమైన మాటలు, ఆటో ఎక్కి ప్రయాణం చేస్తే లోకానుసారమైన మాటలు. లోకానుసారం అంటే మన జీవితానికి పాపపు క్రియలకు చెందిన పనులు. అయితే వీటి మధ్యలో కూడా దైవశక్తి నిన్ను ఆవరించి ఉండాలి అంటే నువ్వు విధేయత చూపాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇది చెప్పి ముగిస్తానే. మొదటి అవ్వ కొడుకు ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నారు. ఒకళ్ళొకళ్ళు కొట్టుకోలేదులే, పాపం మనం కైనే ఆబేలు మీద పడి చంపేశాడు. అసూయ ఉందా లేదా? సో అవిధేయత చూపాడు ఒక కొడుకు, మరొక కొడుకు విధేయత చూపాడు. ఇక్కడ ఒక్కడే కొడుకు, ఆ కొడుకు తండ్రి నీ చిత్తమే నెరవేరునుగా కాని విధేయత చూపాడు. రెండవ అవ్వ కొడుకు తల్లి వలె విధేయత చూపాడు. మరి మొదటి అవ్వ కొడుకు ఏం చేశాడు? ఒక కొడుకేమో నరహత్య. మరి తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు చేయకుండా ఉంటారా? మరట ఒకసారట ఒక చిన్న బాలుడట ఇంట్లో ఉన్నారట. సో ఇంట్లో ఉంటే చక్కగా వాళ్ళ నాన్న రోజుకి 20 రూపాయలు ఇచ్చి కొట్టుకెళ్ళి ఒక ప్యాకెట్ తేపోరా అంటే ఆ ప్యాకెట్ చూపెట్టి వీడి ప్యాకెట్ తేటం. పిల్లల ముందు బాగా నలిపి బొగ్గను పెట్టుకుంటా ఉండేవాడట. ఒక రోజున తండ్రి లేకుండా చూసి ఆడు కూడా ఆ ప్యాకెట్ తీసుకొని బాగా నలిపి ఎక్కడ పెట్టుకున్నాడు? బొగ్గను పడుకొని నిద్రపోతే లెగట్లేదు ఇటు. మరి అది మత్తు ఉంటుందో మైకం ఉంటుందో నాకైతే తెలీదు. ఏమైందా లేవట్లేదని చూస్తే ఎంత కొట్టినా లేవట్లేదు. చివరికి నోట్లో నీళ్లు పోద్దామని నోరు తెరిచేద్దరికి నోటు నిండా ప్యాకెట్ ఉంది. తినే ప్యాకెట్ అనుకొని తిన్నాడు. అయ్యో అన్నాను. ఇక భార్య తిట్టడం స్టార్ట్ చేసింది. నీ వల్లే బిడ్డ ఈరోజున స్పృహ తప్పి పడిపోయాడు అన్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నా? ఈరోజున నువ్వేం చేసినా నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటున్నారు. రెండవ అవ్వ దేవునికి విధేయత చూపింది. ఆ తల్లిని బట్టి కొడుకు కూడా విధేయత చూపాడు. ఈరోజున ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం విధేయత చూపాలి. ఆ విధేయత మనలో లేదనుకోండి, అది పిల్లలకు కూడా వస్తుంది. మరి అవ్వ అవిధేయత చూపింది. మరి మాయ మాటలు చెప్పాడు, జుత్తును మాటలు చెప్పాడు, పొలమేళదా రా అన్నాడు. మాటలు చూడండి ఎంత తీయగా ఉన్నాయి. చెప్పుకొని ముగిద్దుగానే 7వ వచనం చూద్దామా? చూడండి దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం చూద్దాం. 4వ ఆదికాండము 4వ అధ్యాయము తీసారా? 8వ వచనం చదువుకుందాం. 8 నుండి. ఒకనాడు కయీను మనమిద్దరము పొలమునకు వెళుదాము రమ్ము అని సోదరుని అడిగాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కయీను హేబేలు మీద పడి అతనిని చంపెను. ఏమని వెళ్ళాడు? పొలం వెళ్దాం అన్నాడు. చెప్పాడు నేను చంపటానికి దేశపోతున్నానని. చెప్పింది ఒకటి,
దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుడి దగ్గర ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు అని చెబుతాం. బయటికి వెళ్ళి నేను అన్ని తప్పులే చేస్తాను, నువ్వేం చేస్తావు అంటారు. మళ్ళీ వచ్చి చెబుతారంట, చక్కగా చెబుతున్నారు. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, ఈ రోజున మనిషి నోటిలో నుండి వచ్చే మాట క్రియలలో అది తల్లి దగ్గరే చూపించింది. తల్లి వెళ్ళి భర్తకి ఇచ్చింది, తల్లి ఒక్కదాంతో బోల. తల్లి వెళ్ళి భర్తకి ఇచ్చింది. మరి ఆ తల్లికి భార్య భర్తకు పుట్టినటువంటి బిడ్డల్లో కూడా ఏమొచ్చింది? అందుకే మనము చూడండి, రోమీలకు రాసిన లేఖకి వెళ్దాం, 5వ అధ్యాయానికి వెళదాం. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 14వ వచనం చూద్దామా. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకు మరణము మనలందరినీ పరిపాలించెను. ఆదాము చేసిన, చూడండి జాగ్రత్తగా, ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపము చేయని వారిపై. ఎవరి మీద కట్ట? అసలు తప్పు చేసింది ఎవరు? అవ్వ, ఆదాము. ఆ పాపం ఎవరికి సోకింది? కొడుకులకు కూడా వచ్చింది. లేదా ఏమన్నాడు? భర్తతో అందట, పండు బాగుంది తిను అందట. సాతాను చెప్పింది నేను తిను అంటుందా? పండు బాగుంది తిను అందట. మీకు ఒక విషయం తెలుసా? కళ్ళకి అందమైనవన్నీ మన జీవితాలని నాశనం చేసేయే. కళ్ళకి అందమైనవన్నీ మన జీవితాలను ఏం చేస్తాయి? నాశనమే చేస్తాయి. అది మీకు బాగా తెలుసు. అందమైన దేహం ఎదుటి వారికి ప్రేరేపణ కలిగించటం, దానివల్ల పాపము చేయటం, ఆ పాపం వల్ల శాపం రావటం. ఇంకొక మాటలు, కఠినమైన మాటలు ఎవరికి నచ్చుతే నచ్చవా? నచ్చవు. కానీ తీయగా తేనె పూసిన మాటలు బళ్ళు ఉన్నాయి. మళ్ళీ చెప్పంటారు. ఉదాహరణకి సినిమా పాట మళ్ళీ 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 వింటావు. దేవుడి పాట ఒకసారి విన్నారుగా, ఎందుకమ్మా మళ్ళీ పాడుతున్నారు? ఎప్పుడు ఆదివారం పాడే పాటలన్నీ ఇయ్యనా? కొత్త పాటలు పాడొచ్చుగా. మళ్ళీ బీసీ కాలం మాటలు మాత్రం ఇంట్లో పెట్టుకొని వింటూ ఉంటారు. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, సో మన జీవితాలని బాగు చేయని లోకానుసారమైన మాటలు 1కి 10 సార్లు వింటూ 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 ఉంటాం. కానీ దేవుని మాటలు వినాలంటే 20 నిమిషాలు అయింది. ఏంది ఎంతసేపు చెబుతున్నా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అక్కడ చూడండి, ఎందుకు ఈ మాట అన్నా? అవ్వ ఆదాము తప్పు చేస్తే పాపము చేయనటువంటి ఆ కైను ఆబేలు కూడా ఆ గుణగణాలు వచ్చేసాయి. అందుకే తమ్ముడు పొలం వెళ్దాం పదరా అన్నాడు. ఆడు అనుకొని ఉంటాడు, విత్తనాలు నాటానుకో, నీళ్లు పోయటానికో, చెట్లు కొట్టాడు అనుకుంటాడు. పొలం వెళ్ళగానే మీద పడ్డాడు, రాయేసి చంపేశాడు. అర్థమైందా? అందుకే వాక్యం ఏం చెబుతుంది? నరులను నమ్ముట కంటే దేవుని ఆశ్రయించడం మంచిది. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే, మొదటి అవ్వ కుమారుడు ఆమె అవిధేయత వల్ల ఇతడు కూడా అవిధేయుడయ్యాడు. కానీ రెండవ అవ్వ కుమారుడు ఆమె విధేయత వల్ల ఇతడు కూడా ఏమయ్యాడు? విధేయుడయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. మొదటి అవ్వ దేవుడి కంటే గొప్పది కావాలనుకుంది. అందుకే అది చదివిచ్చా. 4వ అధ్యాయం 1 నుంచి చూడండి. సాతాను శోధన చూద్దాం. 4వ అధ్యాయం కాదు, తీసారా? 3వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుందాం. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనునిప్పు, మీరు మంచి చెడులు తెలుసుకొనరనియు. మీకు ఒక విషయం తెలుసా? మంచి అసలుకి అప్పటికి చెడు అనేది వచ్చిందా? ఒక సాతానుడే ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో అప్పుడు మంచికి చెడుకు మధ్య తేడా. అంతకుముందు అసలు చెడు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. తర్వాత చదువమ్మా. తెలుసుకొని ఏమవుతారట? ఆమె ఆశ, నేను దేవుడిలాగా అవ్వాలని. దేవుడిలాగా పాడా. అప్పుడు వాళ్ళు అనుకున్నా మేము దిగంబరులుగా ఉన్నామనిపించింది.
అర్థమైందా? దేవుడులాగా కావాలని ఆశపడి మొదటి అవ్వ అవిధేయత చూపింది. దేవుడులాగా గాల ఏమైందో తెలుసా? ఆ కుటుంబానికి ఒక శాపమయ్యింది. ఆ కుటుంబానికి పాపము సోకేలాగా చేసింది. మనం అలా ఉండొద్దు. జపమాలు చెప్పే మనము, దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ అని చెప్పే మనము మొదట అవ్వలా ఉండాలా, రెండో అవ్వలా ఉండాలా? చెప్పండి. రెండో అవ్వలాగే ఉండాలా, మొదట అవ్వలా ఉండగాకండి. ఇప్పుడు రెండో అవ్వ ఈమెమో దేవుడిలాగా కావాలనుకుంది. రెండో అవ్వ దేవునికి తల్లి అయినప్పటికీ కూడా దేవుని తల్లిలాగే ఉంది, కానీ దేవుడు నన్న ఆలోచన ఆమె మదిలోకి రాలా. ఆమె ఎవరికి తల్లి? దేవునికి తల్లి. మరి దేవునికి తల్లిని నేను గర్వానికి వెళ్ళిందా? దేవునికి తల్లి అయినప్పటికీ కూడా దేవుడు తన దాసురాలి దీన అవస్థను ఏమందన్నమాట, నేను ఆయనకి దాసురాలని అందే, కానీ నేను దేవుడు తల్లిని అన్నదా? అందా లేదండి? అనలా. మనం ఎంత ఎదిగినా ఏమై ఉండాలి? ఒదిగి ఉండాలి. మనం ఎంత ఎదిగినా తగ్గింపుతనం కలిగి ఉండాలి. మనం ఎంత ఎదిగితే, ఎంత ఒదిగి ఉంటే దేవుడు మనల్ని అంతగా. అయితే మనల్ని హెచ్చించకుండా చేయటం కోసం చేసేది ఒకటే, ఏంటండి? అది సాతానుడు. కాబట్టి ఇంకా చెప్పుకుంటూ పోతే లోతుకి చాలా ఉంది. సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఒకటే. మొదటి అవ్వ, రెండవ అవ్వ. మొదటి అవ్వ ఏదోను తోటలో ఉంది, పాపము చేసింది. రెండవ అవ్వ పాపపు లోకములో ఉంది, పాపము. మొదటి అవ్వ దేవుడు మాటలు పక్కన పెట్టింది, సాతాను మాటలకు విధేయత చూపింది. రెండో అవ్వ లోకపు మాటలు ప్రక్కన పెట్టింది, దేవుని మాటలకు విధేయత చూపింది. మొదటి అవ్వ తప్పు చేయటం వల్ల దేవుని తోటలోంచి బయటికి గెంటేయబడింది. మొదటి అవ్వ విధేయత చూపటం వల్ల దేవుని ఆత్మ ఆమెని ఆవరించింది. మొదటి అవ్వ తప్పు చేయటం వల్ల తన బిడ్డలకి శాపము వచ్చింది. మొదటి అవ్వ విధేయత చూపటం వల్ల తన కొడుకు కూడా విధేయత చూపాడు. కనుక నువ్వు ఏ అవ్వలా ఉండాలనుకుంటున్నావు? మొదటి అవ్వ, రెండవ అవ్వ? అలా ఉండాలంటే బుద్ధి ఉండాలి. అంటే ఆమె మనసులాగా మన మనసు కూడా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. ఆ భగవంతుడు అలాంటి మనస్సును మనకివ్వమని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.